ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు కదా, చెప్తాను. మా నాన్నమ్మ అయితే చనిపోయి 1 ఇయర్ అవుతుంది కదా, అందుకోసం అయితే ఊళ్ళూరుకి అయితే వెళ్తున్నాము. సంవత్సరం అయ్యాక సంవత్సరికం చేస్తారు కదా, అందుకని అయితే ఇంక అందరం ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం. నేను, మా అత్తమ్మ, మా పిల్లలు అయితే బస్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళు ఇంకా చుట్టాలు అయితే బస్కి ఆటోకి అయితే వస్తున్నారు. మా దేవాంశ్ గారు చూడండి, ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడ తీసుకెళ్తుంది మా మమ్మీ అన్నట్టు ఎట్లా చూస్తున్నాడు వాడు. మా రియాన్స్ గారికి ఎక్కడ పోయినా ఫస్ట్ సీటు విండో దగ్గరే కూర్చుంటాడు వాడైతే. మనం చెప్పేది నాడు, మనం చేసేది ఏది పట్టించుకోడు. అందరం అయితే వెళ్తూకి అయితే వెళ్ళాము. అస్సలు ఇలా జరుగుతుందని అయితే అనుకోలేదు. ఎందుకంటే చెప్తాను చూడండి, మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వర్షం పడింది. అందుకని అయితే ఇంకా వర్షం తగ్గినాక వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా అవ్వ దగ్గరికి వెళ్ళాక ఇంకా మొత్తం పాటలు పాడేసి పూలదండలు అవన్నీ పెడతారు. అవ్వకి నచ్చిన సాంగ్స్ ఉంటాయి కదా, అందుకోసమని ఇష్టమైన సాంగ్స్ ఎవరికి వాడాలనిపిస్తే వాళ్ళు అయితే పాడతారు. మా అత్తమ్మ అయితే పాడుతుంది ఆ పాటలు. వినండి. అసలు ఆ పాటలు పాడుతున్న వెంటనే వర్షం అయితే ఎలా స్టార్ట్ అయిందో. మేమైతే ముందే వర్షం పడుతుందని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఎందుకంటే ఫుల్ ఎండగొట్టింది. ఇంకా వర్షం ఏం పడకుండా వచ్చలే అనుకొని వెళ్ళాము. అంబ్రెల్లా అలా ఏం తీసుకెళ్ళలేదు. ఫుల్ వర్షం పడ్డది. మా ఆడపడుచుకి అయితే చూడండి, రెడ్ కలర్ క్యాబిన్గా వాడైతే 6 months ఉన్నాడు. మా ఇంట్లో దేవాంశ్ కూడా 2 years ఉంది. అసలు పిల్లలందరూ నడిచిపోయినారు. మొత్తం నడిచినా సరే ఆ ప్రేయర్ అయితే ఆపలేదు, సాంగ్స్ పాడడం కూడా ఆపలేదు. సార్ మీరే వినండి. అందమైన పెదవులు ఎందుకిచ్చను, అందమైన పెదవులు ఎందుకిచ్చను, చక్కని మాటలు పలుకుటకై, చక్కని మాటలు పలుకుటకై, నడచుటకై, అందమైన పువ్వులు ఎందుకిచ్చను, అందమైన పువ్వులు ఎందుకిచ్చను, చాలా ఇష్టమైన పాట. ఈ పాటతో మమ్మల్ని మోటివేట్ చేసి వచ్చినప్పుడల్లా పంపిస్తుండే. మనకు అందమైన అన్ని ఇచ్చిండు దేవుడు. ఎందుకొరకు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వర్షం అయితే ఫుల్గా పడడం. మేమైతే తీసుకున్న స్కార్ఫ్స్ ఉన్నాయి కదా, చున్నీలు, వాటితో అయితే పిల్లల్ని అయితే కవర్ చేస్తాము. మేము కప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఆ వర్షంలో కూడా అందరూ అయితే ఆ నానమ్మకైతే మొక్కేసి పూల దండలు అన్నీ అయితే వేస్తున్నారు. చూడండి అసలు ఎంత వర్షం పడుతుందో. కొంతమంది అంబ్రెల్లా వాళ్ళు బండి మీద పోయి అంబ్రెల్లా అయితే తీసుకొచ్చిండ్రు. కార్ పైన ఉండే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అయితే అందరం కప్పుకున్నాం. ఆడపడిచారు బాబు చూడండి, చిన్నగా ఉండు. అందరం తడుస్తున్నాం కానీ వన్ సైడ్ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తున్నాము వర్షంలో తడిసినా సరే. నాకైతే ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే, కొత్త పెళ్లి పిల్లని వాడు తీసుకొస్తారు కదా మ్యారేజ్ టైంలో, అలా అనిపిస్తుంది ఇదంతా. మా హస్బెండ్ ఈయన అందరినీ ఇంకా తడవకుండా అయితే ఇలా పట్టుకొస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా తడిసాం కదా, ఇంకా కొంచెం తడిస్తే ఏమవుతుందిలే అని ఎంజాయ్ చేసుకుంటూ అయితే మెల్లగా నడుచుకుంటూ అయితే వస్తున్నారు. నాకైతే మస్తు ఎంజాయ్ అనిపించింది వర్షంలో తడిసాం కానీ. ఇలా ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది మాకైతే. అందరం ఫ్యామిలీ, ప్రతి ఒక్కరం, పిల్లలు పెద్దలని తేడా లేకుండా మంచిగా ఫొటోస్ దిగుతూ రీల్స్ వేసుకుంటా అందరం అయితే వెళ్ళిపోయాం. ఇంకా నేనైతే ఇంకా జరుగుతుందని అనుకోలేదు, కానీ అనుకోకుండా వచ్చినా సరే ఈ వర్షం వల్ల అందరం హ్యాపీగా అయితే ఉన్నాము. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. ఇలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఒక 2-3 monthsకి బయటికి వెళ్ళిన ఆ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందని. మా రిలేషన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. నేను టైం ఉన్నప్పుడు ఒక లాంగ్ వీడియో చేస్తే ఎవరెవరు ఏమేమి అవుతాయి రిలేషన్ అనేసి. ఇంక అందరం ఎంత వర్షంలో ఉన్నా మన ఆడవాళ్ళకైతే ఫొటోస్ దిగంది రావాలని అనిపించదు. అందరం అయితే ఫొటోస్ దిగేసి నేను మా బాబాయ్ వాళ్ళ కార్లో అయితే వచ్చేస్తాను. ఆ కార్లో కూర్చుంటే కూడా చల్లగా ఉంది, ఎందుకంటే ఏసీ వేసారు కాబట్టి. ఓకే, బాయ్.